అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం తలగాసుపల్లె వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం పట్ల సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పొట్టకుటి కోసం కూలి పనులకు వెళ్లొస్తూ రోడ్డు ప్రమాదంలో చనిపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చిన సీఎం ఒక్కో మృతుని కుటుంబానికి 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. అనంతపురం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గార్లదిన్నె మండలం కలగానుపల్లి వద్ద ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో 7గురు మృత్యువాత పట్టంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పొట్టకూటి కోసం కూలీ పనులకు వెళ్లొస్తూ రోడ్డు ప్రమాదంలో చనిపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చిన సీఎం ఒక్కో మృతుని కుటుంబానికి 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. అనంతపురం జిల్లాలోని కట్లూరు మండలం నెల్లుట్ల గ్రామానికి చెందిన 12 మంది వ్యవసాయ కూలీలు ఆటోలో గార్లదిన్నె పని కోసం వచ్చారు. పని ముగించుకుని తిరిగి వెళ్తుండగా ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 అక్కడికక్కడే మృతి చెందగా ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో మరో 2 చికిత్స పొందుతూ మరో 3 ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రులకు అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. పెనమలూరు పరిసర ప్రాంతాలలో కొంతమంది మూకలు సిటీ కేబుల్ వైర్లను కట్ చేస్తూ కేబుల్ ప్రసారాలకు అంతరాయం కల్పిస్తున్నారని సిటీ కేబుల్ ఎండీ పొట్లూరి సాయిబాబు అన్నారు. ఈ ఘటన వెనుక లోకల్ వ్యక్తులు ఉన్నట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నామని చెప్పారు. కొంతమంది గూండాలు మా కేబుల్ ఆపరేటర్లను బెదిరించి సిటీ కేబుల్ సిగ్నల్ మార్చమని బలవంతం చేస్తున్నారని స్పష్టం చేశారు. పెనమలూరు పరిసర ప్రాంత వినియోగదారులు సహకరించాలని, సాధ్యమైనంత త్వరలో ప్రసారాలను నిరంతరాయంగా అందిస్తామని చెప్పారు. మొగల్రాజపురంలోని మాస్టర్ ఛానల్ కమ్యూనిటీ కార్యాలయంలో సిటీ కేబుల్ ఎండీ పొట్లూరు సాయిబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాస్టర్ ఛానల్ కమ్యూనిటీ నెట్వర్క్ సిటీ కేబుల్ ద్వారా గత 30 సంవత్సరాలుగా వినియోగదారులకు నాణ్యమైన కేబుల్ ప్రసారాలు అందిస్తున్నామని అన్నారు. గత 15 రోజులుగా పెనమలూరు ప్రాంతంలో కేబుల్ ప్రసారాలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని, కొన్ని శక్తులు కావాలనే కుట్రపూరితంగా లక్షలాది రూపాయలు విలువ చేసే కేబుల్ వైర్లను కత్తిరించి ప్రసారాలకు ఆటంకం కలిగిస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఘటన వెనుక లోకల్ వ్యక్తులు ఉన్నట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నామని, కేబుల్ వైర్ల కత్తిరింపు ఘటనపై పెనమలూరు సీఐకి, కృష్ణా జిల్లా ఎస్పీకి కూడా ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. కొంతమంది గూండాలు తమ కేబుల్ ఆపరేటర్లను బెదిరించి సిటీ కేబుల్ సిగ్నల్ను మార్చమని బలవంతం చేస్తున్నారని అన్నారు. ఈ ఘటనలపై న్యాయపరంగా ముందుకు వెళ్తామని, పెనమలూరు పరిసర ప్రాంత వినియోగదారులు సహకరించాలని, సాధ్యమైనంత త్వరలో ప్రసారాలను నిరంతరాయంగా అందిస్తామని చెప్పారు. గత 15-20 రోజుల నుంచి అనుకోని ఇబ్బందులు మాకు పెనమలూరు ఏరియాలో జరుగుతున్నాయి. అది కస్టమర్లందరికీ తీవ్రమైన అంతరాయాలు జరుగుతున్నాయి. దీని వెనకమాల ఏముంది అనేది మేము అందరికీ పోలీసు అధికారులందరికీ దాని మీద కొద్దిగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది ఎందుకు జరుగుతుందో మేము త్వరలోనే దీన్ని ఛేదిస్తాం. అంతవరకు కస్టమర్లందరూ కొద్దిగా ఇప్పటివరకు సహకరించారు. ఇక చిన్న చిన్న అంతరాయాలు ఈ కటింగ్ల వలన జరుగుతున్నాయి. దానికి మా సిబ్బంది త్వరగానే దాన్ని ఇచ్చేస్తున్నాడు. బట్ ఫ్రీక్వెంట్గా జరుగుతున్న అంతరాయాలతో మీకు ప్రసారాలు కొద్దిగా ఇబ్బంది కలుగుతున్నమాట వాస్తవమే. దాన్ని మేము త్వరితగతిని దాన్ని పరిష్కరించడానికి మేము సాధ్యమైనంత త్వరలో కృషి చేస్తున్నాం. దీనికి మహేష్ గారు మా సంస్థ తరఫున లీగల్ అడ్వైజరు, ఈయన కూడా హైకోర్టు ద్వారా కానీ అన్నిట్లో కోర్టు ద్వారా దీన్ని పరిష్కరించడానికి ట్రై చేస్తున్నాము. దీని వెనకమాల రాజకీయ ప్రమేయం ఉందో ఏంటో అది కూడా మేము అన్వేషిస్తున్నాం. త్వరలోనే ఈ ప్రాబ్లంకి పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నాం. అంతవరకు కస్టమర్లందరూ సహకరించగలరు. ఇది రైవలరీ నెట్వర్క్ ఇంకేముందండి, మాకు కాంపిటీషన్ జరుగుతున్న దాని మీదే డెఫినెట్గా వాళ్ళ ప్రమేయం ఉంటుంది ఇందులో. అదే మేము అనేది, అది త్వరలోనే పరిష్కారం వస్తుందని ఆశిస్తున్నాం. మా ఆపరేటర్లని బెదిరిస్తున్నమాట వాస్తవమే. అదే అందుకనే నేను చెప్తుంది, ఇది పూర్తిగా నాలెడ్జ్లో లేకుండా నేను ఒకళ్ళ మీద నింద వేయటం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి ఇది త్వరలోనే ఈ వెనకమాల ఉన్న ఇదేంటిదనేది మేము త్వరలోనే ఛేదించి పరిష్కారం త్వరితగతిని తీసుకురావడానికి ట్రై చేస్తున్నాను.
అనంతరం లీగల్ అడ్వైజర్ హైకోర్టు న్యాయవాది పాలెటి మహేష్ మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా మాస్టర్ ఛానల్ న్యాయబద్ధమైన వ్యాపారం చేస్తోందని, సిటీ కేబుల్ నెట్వర్క్ పై కావాలని కొంతమంది కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసు అధికారులు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సహకారంతో సిటీ కేబుల్ వైర్లను కత్తిరిస్తున్నారని, పోలీసులు లోకల్ గూండాలు సిటీ కేబుల్ ఆపరేటర్లను బెదిరిస్తున్నారని అన్నారు. కేబుల్ వైర్లు కత్తిరింపు ఘటనలపై పెనమలూరు పోలీస్ స్టేషన్లో ఆధారాలతో సహా ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. తమ ఫిర్యాదుపై పెనమలూరు ఇన్స్పెక్టర్ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఘటనపై హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా వేశామని, ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఇలాంటివి సరికాదని అన్నారు. చట్టబద్ధంగా వ్యాపారం చేసుకుంటుంటే ప్రభుత్వ అధికారులు గోండాలకు సపోర్ట్ చేయడం సరికాదన్నారు. వారి మీద కఠిన చర్యలు తీసుకునే వరకు లీగల్గా పోరాడతామని, అధికారులు పోలీసులు మాఫియాలకు అడుగులకు మడుగులు వత్తడం సరికాదని పేర్కొన్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎవరితో ఎటువంటి గొడవలు లేకుండా చాలా సాఫీగా తన వ్యాపారాలను నిర్వహించుకుంటూ వస్తుంది. గత కొద్ది రోజులుగా పెనమలూరు నియోజకవర్గంలో కుట్రపూరితంగా ఒక కూటమిగా ఏర్పడి ఈ సంస్థని నష్టం కలుగజేయాలి, సబ్స్క్రైబర్లకి ఛానల్స్ రాకుండా ఇబ్బంది పెట్టి ఆ సబ్స్క్రైబర్స్ని వేరే కేబుల్ నెట్వర్క్కి తరలించాలనే ఉద్దేశంతో కొంతమంది పోలీస్ అధికారులు అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ సహకారంతో విచ్చలవిడిగా పెనమలూరు నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 20 చోట్ల ఎంతో విలువైన కేబుల్ టీవీ నెట్వర్క్ వైర్లను ధ్వంసం చేసి, అలాగే అక్కడున్న లోకల్ కేబుల్ నెట్వర్క్ ఆపరేటర్స్ని పోలీసులు కొంతమంది గూండాలు బెదిరించడం జరుగుతుంది. మీరు మాస్టర్ ఛానల్ కమ్యూనిటీ నెట్వర్క్ నుంచి బయటికి రండి, లేకపోతే మీ కేబుల్ వైర్లు ఒక్కటి కూడా బయట ఉండవు, పోల్ల మీద ఉన్నాయి కత్తిరించేస్తాము అని బెదిరించడం జరుగుతుంది. దీని మీద పెనమలూరు పోలీసులకి మా లీగల్ టీం నుంచి ఫిర్యాదులు కూడా ఇవ్వటం జరిగింది. మరి పెనమలూరు సిఐ గారు పట్టపగలే అనేక చోట్ల ఈ వైర్లు కట్ చేస్తున్నా కానీ మరి ఆయన నిద్రపోతున్నాడేమో తెలియదు, కానీ ఆయనైతే తనకేమి పట్టనట్టుగా, లా అండ్ ఆర్డర్కి తనకి సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తున్నాడు. ఈ విషయాన్ని ఎస్పీ కృష్ణా జిల్లా వారి దృష్టికి అలాగే డీజీపీ వారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అలాగే శుక్రవారం అనగా నిన్న హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. దీని వెనకాల ఎవరైతే కుట్రదారులు ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా బయటికి తీసి వాళ్ళని కోర్టు ముందు ముద్దాయిలుగా నిలబెట్టేంత వరకు మేము ఖచ్చితంగా దీని మీద లీగల్గా పోరాటం చేయదలుచుకున్నాం. అలాగే పోలీస్ వారికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి కూడా ఒక హెచ్చరిక జారీ చేయదలుచుకున్నాం. మనం ఉన్నది ప్రజాస్వామ్య ప్రభుత్వంలో, ఇదేమి అరాచకం కాదు, నియంతృత్వం కాదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాజులు పోయారు, రాజ్యాలు పోయినాయి, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఒకళ్ళు చట్టబద్ధంగా ఒక వ్యాపారం చేసుకుంటుంటే దాన్ని కైవసం చేసుకోవాలనే కుట్రలకు ప్రభుత్వాధికారులై ఉండి మీరు అడ్డుకోవాల్సింది పోయి మీరు నిస్సిగ్గుగా వాళ్ళకి సపోర్ట్ చేయడం అనేది ఎంత మాత్రం కరెక్టో మీరు కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. దీనిలో ఖచ్చితంగా చెప్తున్నాం, ఎవరైతే బాధ్యులైన పోలీస్ అధికారులు ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి ఏసీబీ వారికి అలాగే పై అధికారులకి హైకోర్టు దృష్టికి కూడా తీసుకెళ్ళి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతాం. చూస్తూ ఉన్నారు రోజు మీరు గత ప్రభుత్వంలో చేసిన పాపాలకి ఇప్పుడు ఎలా పోలీస్ అధికారులు బలైపోతున్నారో చూస్తూ ఉన్నారు. మీరు కూడా మీ జీవితాన్ని నాశనం చేసుకోవాలనుకుంటే ఇటువంటి కుట్రలకు ఈ మాఫియాలకు మీరు అడుగులకు మడుగులు వత్తండి. ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది మీకు కూడా, ఆ రోజును మిమ్మల్ని కాపాడడానికి ఎవరు ఉండరని చెప్పి మీరు తెలుసుకోవాలని చెప్పి హెచ్చరిస్తున్నాము. అలాగే మీరు ఎవరైతే వీటి కారకులై ఉన్నారో వాళ్ళు ఈ ప్రయత్నాలను కానీ ఆపుకోకపోతే ఖచ్చితంగా వాళ్ళకు కూడా అదే స్థాయిలో బుద్ధి చెప్పడానికి మాస్టర్ ఛానల్ కమ్యూనిటీ నెట్వర్క్ నుంచి లీగల్ టీము ఖచ్చితంగా ఎదుర్కొంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన సందర్భంగా భారత ప్రధాని మోడీకి ఆ పార్టీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి శుభాకాంక్షలు తెలిపారు. జార్ఖండ్లో స్వల్ప మెజారిటీతో బీజేపీ కూటమి ప్రభుత్వం ఓటమికి గల కారణాలు సమీక్షిస్తామన్నారు. మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమిలో బీజేపీ ఓడిపోతుందని చాలా మంది ఫలితాలకు ముందే చెప్పారని, మహారాష్ట్ర ప్రజలు బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించారని పురంధేశ్వరి తెలిపారు. విభజించు, పాలించు, కులగణన చేసి పాలించు అనే కాంగ్రెస్ కూటమి
పార్టీ నినాదానికి ప్రజలు స్వస్తి పలికారని పురంధేశ్వరి పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి బీజేపీతో కలిసి నరేంద్ర మోడీజీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందడమే కాకుండా సురక్షితంగా ఉంటుందని తెలిపారు. ప్రజలు నమ్మి హమ్ సాత్ ఏక్ హై అనే నినాదంతో ఎన్డీఏ కూటమి విజయానికి పట్టం కట్టారని పురంధేశ్వరి అన్నారు. ఎన్డీఏ కూటమి విజయానికి వేసిన ఓట్లు కాదు, మహారాష్ట్ర అభివృద్ధికి ప్రజలు వేసిన ఓట్లు అన్నారు. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్డీఏ కూటమికి ఓట్లు వేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. అద్భుతమైనటువంటి విజయాన్ని ఎన్డీఏ కూటమి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో హస్తగతం చేసుకోవడం జరిగింది. ఒకంత జార్ఖండ్ నిరాశపరిచిన, ఎందుకంటే అక్కడ కూడా బాగా చేస్తామని అనుకున్నప్పటికీ కూడా ఒకంత ఎందుకు ఈ రకమైనటువంటి రిజల్ట్ వచ్చింది అనేటువంటి విషయాన్ని ఒకసారి ఖచ్చితంగా పార్టీ సమీక్షించుకుంటుంది. అండ్ అక్కడ ఏమన్నా కరెక్టివ్ మెజర్స్ తీసుకోవాలంటే ఖచ్చితంగా పార్టీ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ మహారాష్ట్రలో ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమి ఘోరాతి ఘోరంగా ఓడిపోతుంది అని చెప్పినా ఇవాళ అక్కడున్నటువంటి ప్రజలు అనూహ్యంగా భారతీయ జనతా పార్టీ కూటమిని అంటే ఎన్డీఏ కూటమిని వారు ఆశీర్వదించడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే విభజించి పాలించు అనేటువంటి ఆలోచనతో ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రజల వద్దకు వెళ్ళిందో, ఒక చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకుని రెండవ వైపున ఖచ్చితంగా కుల గణన జరగాలి అనేటువంటి ఒక విభజించి పాలించు అనేటువంటి భావనతోటి ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రజల వద్దకు వెళ్ళిందో దాన్ని ప్రజలు తిరస్కరించినటువంటి విషయాన్ని మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి. కేంద్ర ప్రభుత్వ పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేసి జిల్లా రాష్ట్రానికే ఆదర్శంగా నిలవాలని పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ తెలిపారు. పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 38 శాఖల ద్వారా 58 సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. పథకాలు పూర్తిగా అమలు చేసి ఎక్కువ మంది లబ్ధిదారులకు అందించి అనకాపల్లి జిల్లాను ఆదర్శ జిల్లాగా నిలపాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేసి జిల్లా రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 58 సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని, వాటి వివరాలు ప్రజలకు తెలిసేలా వినియోగించుకునేలా అధికారులు క్షేత్రస్థాయిలో ప్రచారం చేయాలని పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ తెలిపారు. అనకాపల్లి జిల్లా డెవలప్మెంట్ కోఆపరేషన్ మరియు మానిటరింగ్ కమిటీ సమీక్షా సమావేశం పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్, జిల్లా ఎస్పీ తుహిన్ సేహనా, శాసనసభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్, మండల పరిషత్ అధ్యక్షులు హాజరై కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో డుమా, గ్రామాభివృద్ధి, హౌసింగ్, ఆరోగ్య, స్కిల్ డెవలప్మెంట్, లీడ్ బ్యాంక్, విద్య, జాతీయ రహదారులు తదితర శాఖలపై సమీక్ష నిర్వహించారు. ఆ స్కీమ్స్ అన్ని కూడా ఎలా ఇంప్లిమెంట్ అవుతున్నాయి, ప్రజలకు ఏ విధంగా చేరుతున్నాయి, ప్రధానమంత్రి గారు పెట్టిన స్కీమ్స్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఎలా చేస్తుంది, అనకాపల్లిలో ముఖ్యంగా ఈ స్కీమ్స్ అన్నీ కూడా ప్రజలకు చేరాలనే ఉద్దేశంతో ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు మీటింగ్లో చూస్తే గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం ఈ స్కీమ్స్ పైన ఏమాత్రం శ్రద్ధ పెట్టకుండా వచ్చిన డబ్బులు ఫస్ట్ క్వార్టర్లో వాడుకొని యూటిలైజేషన్ సర్టిఫికేట్ లేకుండా ఆ స్కీములన్నీ చాలా వరకు పక్కన ఉన్నాయి. అలా కాకుండా ఏదైతే మొట్టమొదటిగా ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ప్రభుత్వం నడుపుతారో అందరికీ తెలుసు. దానిలో భాగంగానే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఫస్ట్లోనే గ్రామ సభలు పెట్టి ఈరోజు గ్రామాల్లో అంతా కూడా వర్కులు జరుగుతున్నాయో అలాగా ప్రతి స్కీము 58 స్కీములు ఉన్నాయి. పేర్లు చెప్తే వరుసగా ఫసల్ బీమా దగ్గర నుంచి ఏదైతే ఇండస్ట్రీస్కి కానీ లేదంటే కన్నా చిన్న చిరు వ్యాపారస్తులకు కానీ ఈ లోన్స్ తీసుకొని దాంట్లో సబ్సిడీలు కానీ, ఎడ్యుకేషన్లో కానీ, అగ్రికల్చర్లో కానీ, స్వచ్ఛ భారత్లో కానీ, మైనారిటీస్కి కానీ అన్ని స్కీములు కూడా ఈరోజు చర్చించుకోవడం జరిగింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ తన పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజీనామా పత్రాన్ని శాసనమండలి చైర్మన్ మోషన్ రాజుకు అందజేసినట్లు తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం వెళ్లినా కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని, పార్టీలో తగిన గౌరవం లేదనే కారణంతో రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. వైసీపీకి మరో షాక్ తగిలింది. కైకలూరు ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ పార్టీని వీడారు. ఎమ్మెల్సీ పదవితో పాటు ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు జయమంగళ వెంకటరమణ శనివారం ప్రకటించారు. రాజీనామా లేఖను శాసనమండలి చైర్మన్ మోసేను రాజుకు పంపించినట్లు తెలిపారు.
కైకలూరు నియోజకవర్గం నుంచి గతంలో జయమంగళ వెంకట్రమణ ఎమ్మెల్సీగా గెలిచారు. గత ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం జగన్ సమక్షంలో ఆయన టీడీపీని వీడి వైసీపీలో చేరారు. దీంతో ఆయనకు జగన్ ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు. ఇప్పుడు వైసీపీ అధికారం కోల్పోవడంతో వెంకట్రమణ తిరిగి సొంత గుటికి చేరుకున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్సీలు సహా పలువురు కీలక నేతలు వైసీపీని వీడుతున్నారు. ఈ క్రమంలోనే జయమంగళ వెంకట్రమణ వైసీపీకి గుడ్ బై చెప్పారు. రాజీనామా గౌరవ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు. కారణం ఏంటంటే ఆ పార్టీలో ఉండడం వల్ల ప్రజలకు ఎటువంటి సహకారం చేయలేకపోతున్నాను. ఇంతకు ముందు ఉన్నా సరే, ఒక సంవత్సరం ఎమ్మెల్సీగా అధికార పార్టీలో ఉన్నా సరే, ఈ పార్టీలో ఇక్కడున్న రాజకీయాన్ని బట్టి కనీసం పోలీస్ ఫోన్ చేయాలన్నా నాకు అధికారం లేకుండా అధికార పార్టీలో ఉన్నా అయినా మనుగడ సాగిందుకు వచ్చాను. ఇప్పుడైనా చూసి ఈ రాజీనామా చేసి గౌరవంగా ఎమ్మెల్సీ ఉన్నాడు, ఏమీ చేయలేకపోతున్నాడు అని ఆ మాట అనిపించుకునే కన్నా రాజీనామా చేసి నాకు ఏదైతే అవకాశం ఉంటుందో దానికి నేను ఇప్పుడు వెళ్దామని అనుకోవట్లేదు. నా నాయకులు, కార్యకర్తలు ఉన్నారు, నాకు వ్యక్తిగతంగా ఉన్నారు. ఎందుకంటే 2009లో కరుడు కట్టిన దేవుడి వల్ల పని పుల్లేరు ప్రజలు బీసీ నాయకులు అతను అగ్రవర్ణాలు కాదు. 83 నుంచి ఒక్కసారి కూడా జనరల్ ఎలక్షన్ లో గెలవకపోతే 2009లో ఒక బీసీ బిడ్డకు గౌరవించారు. అటువంటి నాయకత్వం ఉంది. ప్రతి నాయకుడికి ఉండే విధానమేనండి. విజన్ డాక్యుమెంట్ గురించి చంద్రబాబు చెబితే అనుమానం వస్తుందని, చంద్రబాబు ఊహాలోకంలో తేలిపోతున్నాడని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఎద్దేవా చేశారు. ప్రస్తుతం $3,200 ఉన్న ఆర్థిక వ్యవస్థ 23 ఏళ్ల తర్వాత $42,000 ఉంటుందని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రజలపై లక్షల కోట్ల భారాలను మోపిన అదానీ అగ్రిమెంట్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దాసరి భవన్లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పలు అంశాలపై విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించారు. విజన్ డాక్యుమెంట్ గురించి చంద్రబాబు ఊహాలోకంలో తేలిపోతున్నాడని, రాష్ట్రంలో ఇప్పటి వరకు ప్రజల మధ్య వ్యత్యాసాలు పెరిగాయి కానీ తగ్గలేదని అన్నారు. చంద్రబాబు విజన్ డాక్యుమెంట్స్ పై డిబేట్ జరగాలని అన్నారు. అదానీ ముడుపుల వల్లే రాష్ట్ర ప్రజలపై లక్షల కోట్ల భారం పడిందని, గత ప్రభుత్వంలో 1750 కోట్లు అధికారంలో ఉన్న కేంద్రం, రాష్ట్రం ఇద్దరు పంచుకున్నారని తెలిపారు. ఈ వ్యవహారంలో కీలక సూత్రధారి అదానీ పేరు చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో చెప్పలేకపోయారని తెలిపారు. కెన్యా పార్లమెంట్లో అదానీ అగ్రిమెంట్ రద్దు చేసుకుంటున్నామని అక్కడి ప్రధాని ప్రకటించారని, మరి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు అగ్రిమెంట్ రద్దు చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. అదానీని అరెస్ట్ చేయాలని, కుంభకోణంలో బాధ్యులుగా ఉన్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏదైతే విజన్ డాక్యుమెంట్ 2014 డాక్యుమెంట్ ఉందో, ఈ డాక్యుమెంట్ పైన నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దీనిపైన ఒక చర్చ పెట్టండి. మీరు చెప్పింది దానిపైన చర్చ జరగాలని మీరు కూడా కోరుతా ఉన్నారు కదా, చర్చ పెట్టండి. మీకు వీలు కాకపోతే ఫైనాన్స్ మినిస్టర్కి ఆయన ఆధ్వర్యంలో ఒక చర్చ చేయించండి. ఆ రకంగా చేస్తే నిజంగా భూమి మీద నడుస్తారు. నిజంగా ఈ విజన్ డాక్యుమెంట్ 2047 ఏదైతే ఉందో ఇది భూమి మీద నడిచినట్లు లేదు. ఏదో విమానంలోంచి చూస్తే అంతా కూడా బాగుందని చెప్పినట్లుంది. మీరు అసలు ఎక్కడ $3,200 దాన్ని $42,000 పెంచుతామని చెప్తావు. ఆర్థిక అసమానతలు తగ్గిస్తాం, అంతరాలు తగ్గిస్తామంటారు. ఓ పక్క మీరు దోచిపెడతా ఉన్నారు అవతల. కాబట్టి ఏమంటే ఇది పూర్తిగా ఒక రకంగా చెప్పాలంటే ఇది ప్రజల్ని మభ్యపెట్టే డాక్యుమెంట్ మినహా ఇది ఏ మాత్రం కూడా నిజంగా ఇది ఉపయోగపడాలంటే దీనిపైన డిబేట్ చేయండి. మహిళలపై రోజురోజుకు పెరుగుతున్న అత్యాచారాలపై ప్రభుత్వంలో ఎటువంటి స్పందన లేదని, మహిళా సంక్షేమంపై ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయడం లేదని భారతీయ జాతీయ మహిళా సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గా భవానీ ఆరోపించారు. డిసెంబర్ 6 నుంచి 9 వరకు 22వ జాతీయ మహిళా సమైక్య సభలు జయప్రదం చేయాలని కోరారు. భారత జాతీయ మహిళా సమాఖ్య విజయవాడ నగర కమిటీ ప్రధాన కార్యదర్శి పంచదారల దుర్గాంబ ఆధ్వర్యంలో మహిళా ప్రదర్శన ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీ దాసరి భవన్ నుండి లెనిన్ సెంటర్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా దుర్గా భవానీ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రోజుకి 48 అత్యాచారాలు రాష్ట్రంలో జరుగుతున్నాయని, ఇవన్నీ కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని ఆరోపణలు చేశారు. చట్టాలు ఉన్నా చట్టాన్ని అమలు చేయడానికి ప్రభుత్వానికి మనసు రావడం లేదని అన్నారు. ఈ విషయమై భారతీయ మహిళా సమైక్య పోరాటానికి సిద్ధమవుతోందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో పంచదార్ల దుర్గమ్మ మాట్లాడుతూ మతం పేరుతో ఈ ప్రభుత్వం మహిళలను వంటింటికే పరిమితం చేస్తోందని, మహిళలకు రిజర్వేషన్ తక్షణమే ఇంప్లిమెంట్ చేయాలని, మహిళలపై రోజురోజుకి పెరుగుతున్న అత్యాచారాలను ప్రభుత్వం నిరోధించాలని, మహిళా సంక్షేమంపై ప్రభుత్వం పనిచేయాలని డిమాండ్ చేశారు. భారతదేశంలో జనాభా 140 కోట్లు దాటిపోయింది. అందులో సగం మంది మహిళలు ఉన్నారు. ఇవాళ మహిళా రిజర్వేషన్ కానీ, మహిళా సంక్షేమం కానీ, మహిళల మీద జరుగుతున్న అత్యాచారాల పట్ల ప్రభుత్వాలకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా సాధికారత మా లక్ష్యం అని చెప్పారు. మహిళా సాధికారత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014 నుండి ఇప్పటి వరకు లాస్ట్ 2023వ సంవత్సరంలో నారీ శక్తి వందన అధినియం అని పేరుతో మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేసి తీసుకొస్తామని చెప్పారు. కానీ మహిళా రిజర్వేషన్ అమలు చేయడానికి కూడా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదంటే అనడానికి తార్కాణం 2024లో ఎలక్షన్లు జరిగినప్పుడు ఆ రిజర్వేషన్ అమలు పరచపోగా డీలిమిటేషన్ పేరుతో, జనాభా లెక్కల పేరుతో వాయిదా వేసుకుంటూ వచ్చారు. అది ఇంకో 10 సంవత్సరాలు పడుతుందని చెప్పారు. అసలు బిల్లు వచ్చేటప్పుడు కూడా 30 సంవత్సరాలు పైగా పోరాడుతూ ఉండంటే ఈ రిజర్వేషన్ అమలు కేవలం 15 సంవత్సరాలు అమలు చేస్తామని చెప్పారు. అందులో 5 ఏళ్ల కాలం మళ్ళీ గడిచిపోతా ఉంది. ఈ మధ్యలో రేపు అనేక బిల్లులు ఈ పార్లమెంట్ సెషన్స్ లో కూడా మాట్లాడటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రేపటి నుండి ఉయ్యూరు మండలం జబర్లపూడి గ్రామంలో 2 రోజుల క్రితం బైకుపై వచ్చి మహిళ మెడలోంచి చైన్ను చోరీ చేసిన దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులిద్దరిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 3.54 లక్షల విలువ చేసే 2 గొలుసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు విజయవాడకు చెందిన గుల్లంకి కిరణ్ బాబు, ముదునూరుకు చెందిన చప్పిడి రామకృష్ణగా గుర్తించారు. సీసీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు నిందితులిద్దరిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. దురలవాట్లకి, దురవ్యసనాలకి అలవాటు పడి ఈజీ మనీ సంపాదించాలనేటువంటి ఉద్దేశంతో ఒంటరిగా ఉన్నటువంటి మహిళల మెడల్లో చైన్లు లాగుదాం అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చి ఈ సంవత్సరం ఫిబ్రవరిలో పామర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జమి గొల్లేపల్లి ఏరియాలో ఒంటరిగా ఉన్నటువంటి ఒక వృద్ధ మహిళ యొక్క మెడలో, ఆమె ఒంటరిగా షాపులో కూర్చుని ఉంటుంది, ఆమె మెడలో ఒక చైను లాక్కుని వెళ్ళిపోతారు. అదే క్రమంలో ఈ మధ్యన మొన్న ఈ 48 గంటల్లోపు ఈ కేసుని ఛేదించడం జరిగింది. ఇది ఉయ్యూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జబర్లపూడి గ్రామంలో ఒక పెద్దామి ప్రతిరోజు ఆమె భర్త సమాధికి దీపం పెట్టడానికి వెళ్తాం. గత కొంతకాలంగా ఈ ఎవరైతే ఏటు చప్పిడి రామకృష్ణ ఉన్నాడో ఇతను ప్రొక్లైన్ డ్రైవర్గా పనిచేస్తాడు. ఆ జబర్లపూడి గ్రామంలో పనిచేయడానికి వెళ్ళి ఈ మహిళ ప్రతిరోజు సుమారు సాయంత్రం పూట 5-5:30 మధ్యలో ఆమె దీపం పెట్టడానికి వెళ్తాం గమనించి రెక్కీ నిర్వహించి దేశ రాష్ట్ర సంపదలను దోచుకుని దేశ పరువుని ప్రపంచ నడివీధుల్లో బజారుపాలు చేసిన ఆదానిని తక్షణమే అరెస్టు చేయాలని సిపిఎం పశ్చిమ నగర కార్యదర్శి కార్పొరేటర్ బోయి సత్యబాబు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదానితో చేసుకున్న ఒప్పందాలు రద్దు చేయాలన్నారు. స్మార్ట్ మీటర్లను ప్రజలు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. దేశద్రోహి అవినీతిపరుడైన అదానిని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పశ్చిమ నగర కమిటీ ఆధ్వర్యంలో శంకర్ కేఫ్ సెంటర్లో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పశ్చిమ నగర కార్యదర్శి కార్పొరేటర్ బోయి సత్యబాబు మాట్లాడుతూ దేశ రాష్ట్ర సంపదను లూటీ చేసిన అదానికి సంపద పెంచి ప్రజలపై భారాలు వేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవినీతి పరులను కాపాడుతున్నారని ఆరోపించారు. గౌతమ్ అదానీ దోపిడీపై ప్రపంచవ్యాప్తంగా ఒప్పందాలను రద్దు చేయాలని అన్నారు. స్మార్ట్ మీటర్లను ప్రజలు అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. మరి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ కనీసం నోరెత్తి మాట్లాడలా. ఆదాని అవినీతి మీద, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని నట్టేట ముంచేస్తున్న అవినీతి మీద చంద్రబాబు నాయుడు గారు నోరిప్పండి, అలాగే పవన్ కళ్యాణ్ గారు నోరిప్పండి. ఈ చేసుకున్నటువంటి ఒప్పందాలని రద్దు చేయడం ద్వారా మీరు నీతి వైపు ఉంటారా, నిజాయితీ వైపు ఉంటారా, లేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని దోచేస్తున్నటువంటి దొంగల ముఠా వైపు ఉంటారా, మీరు చేతుల్లో నిరూపించాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసినటువంటి తప్పుడు ఒప్పందాలన్నింటినీ మీరు రద్దు చేయాలి. అలాగే ఈ ఒప్పందాల మీద, అవినీతి మీద సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలి. అది గంగవరం పోర్ట్ అయినా, విశాఖపట్నం పోర్ట్ అయినా, కృష్ణపట్నం పోర్ట్ అయినా అన్ని రకాల ఒప్పందాలని ఆదాని కుంభకోణాల మయం
ఈ కార్యక్రమంలో సిపిఎం పశ్చిమ నగర నాయకులు కె సూరిబాబు, ఈవి నారాయణ, జి వెంకట్రావు, విహెచ్ దాసు, డి రమణ, రామారావు, గురప్ప తదితరులు పాల్గొన్నారు. పట్టిసీమ కాలువ వద్ద ఇద్దరు యువకులు గల్లంతైన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. విజయవాడ నగర శివారు కొత్తూరు తాడేపల్లి సమీపంలోని పోలవరం పట్టిసీమ కాలువ వద్ద 6 యువకులు స్నానానికి వెళ్లగా 2 గల్లంతయ్యారు. సింగ్నగర్ ప్రాంతానికి చెందిన 6 యువకులు జక్కంపూడి కాలువ వద్ద స్నానానికి వెళ్లగా 4 యువకులు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. మరో 2 యువకులు గల్లంతయ్యారు. గల్లంతైన యువకులను తేజ, మున్వర్గా గుర్తించారు. విజయవాడ పట్టమట జెడ్పీ హైస్కూల్ నందు ఈ రోజు నుంచి 2 రోజుల పాటు అండర్-14 బాలుర బాలికల సెపక్ తక్రా జిల్లా ఛాంపియన్షిప్ పోటీలు జరగనున్నాయి. 68వ ఏపీ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్-14 బాలబాలికల విభాగంలో సెపక్ తక్రా జిల్లా ఛాంపియన్షిప్ పోటీలు మరియు సెలక్షన్స్ నిర్వహిస్తున్నామని పట్టమట హైస్కూల్ వ్యాయామ ఉపాధ్యాయులు రమేష్ తెలిపారు. ఈ టోర్నమెంట్ 13 జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొంటారని తెలిపారు. ఛాంపియన్షిప్ లో పాల్గొనడం ద్వారా క్రీడాకారుల్లో శారీరక, మానసిక దృఢత్వంతో పాటు భవిష్యత్ ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. 24-25 తారీఖుల్లో 68వ ఎస్జీఎఫ్ స్కూల్ గేమ్ ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో ఈ కేబీసీ జడ్పీహెచ్ స్కూల్లో సెపక్ తక్రా అండర్-14 విభాగంలో బాల బాలికలకు పోటీలు నిర్వహించబడుతున్నాయి. ఈ ఇంటర్ డిస్ట్రిక్ట్ కాంపిటీషన్ లో పాల్గొన్న క్రీడాకారులకి ఛాంపియన్షిప్ తో పాటు స్టేట్ టీమ్ సెలక్షన్ కూడా తీసి వాళ్ళ జాతీయ క్రీడలకి పంపించాల్సి వస్తుంది. అట్లాగే అండర్-14 సెపక్ తక్రా జాతీయ క్రీడలు కూడా ఈ పాఠశాలలోనే జనవరి నెల ఫస్ట్ వీక్ లో నిర్వహిస్తున్నాం. 24వ తారీఖున జరిగే పోటీలకి ముఖ్య అతిథిగా ఈస్ట్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే శ్రీ గద్దె రామ్మోహన్ గారు, అట్లాగే ఈ పాఠశాల డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ యలమంచిల రవి గారు, అట్లాగే స్టేట్ ఎస్జీఎఫ్ సెక్రటరీ శ్రీ భానుమూర్తి సార్ గారు, అట్లాగే అనేక మంది క్రీడాకారులు, అతిథులు అందరి సమక్షంలో 2 రోజుల పాటు అంటే 24-25 కూడా ఇక్కడ టోర్నమెంట్ జరుగుతున్నాయి. ఈ టోర్నమెంట్ కి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 13 జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొంటారు. జూలై 25-26 తేదీలలో ఇంటెలిజెంట్ కంప్యూటింగ్ అండ్ కమ్యూనికేషన్ 8వ అంతర్జాతీయ సదస్సు వెలగపూడి రామకృష్ణ డీమ్డ్ యూనివర్సిటీ వేదికగా జరగనుందని విఆర్ఎస్ఈసి వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పి వెంకటేశ్వరరావు తెలిపారు. దేశ విదేశాలకు చెందిన ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరు కానున్నారని చెప్పారు. దేశంలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ రంగాల్లో ఎదురవుతున్న ప్రపంచ సవాళ్లకు పరిష్కారాలను అన్వేషించడానికి ఈ సదస్సు దోహదపడుతుందన్నారు. జూలై 25-26 తేదీల్లో ఇంటెలిజెంట్ కంప్యూటర్ అండ్ కమ్యూనికేషన్ 8వ అంతర్జాతీయ సదస్సు వెలగపూడి రామకృష్ణ డీమ్డ్ యూనివర్సిటీ వేదికగా జరగనుందని విఆర్ఎస్ఈసి వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పి వెంకటేశ్వరరావు తెలిపారు. యూనివర్సిటీ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సదస్సుకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇలాంటి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ల ద్వారా అధ్యాపకులకు, విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని వెల్లడించారు. రష్యా, యుఎస్, సౌదీ అరేబియా వంటి విదేశాలకు చెందిన ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. దేశంలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ రంగాల్లో ఎదురవుతున్న ప్రపంచ సవాళ్లకు పరిష్కారాలను అన్వేషించడానికి ఐసీఐసిసిఐ 2025 దోహదపడుతుందని చెప్పారు. ఇది ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అంటే జనరల్గా ఎక్కువ ఇండియన్సే ఉంటారు మామూలుగా. కానీ ఈ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో ఇప్పటికే చాలామంది వేరియస్ దేశాల నుంచి మాకు యాక్సెప్టెన్స్ ఇచ్చి వస్తున్నారు. అలా రావడం వల్ల మన స్టూడెంట్స్కి చాలా బెనిఫిట్ అవుతుంది. డిఫరెంట్ వేరియస్ దేశాల కల్చరు, వాళ్ళ విధానాలు, విధి విధానాలు, వాళ్ళ నాలెడ్జి మనకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇది స్టూడెంట్స్కి, మా ఫ్యాకల్టీకి, మాకే కాదు మన దేశంలో ఉన్న వేరే యూనివర్సిటీసు, ఇతర సంస్థలు, కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజెస్, డీమ్డ్ యూనివర్సిటీస్, గవర్నమెంట్ యూనివర్సిటీసు, ఐఐటీస్, ఎన్ఐటీస్ అన్ని ఇన్స్టిట్యూషన్స్కి వారి స్టూడెంట్స్కి, పార్టిసిపెంట్స్కి బాగా ఉపయోగపడుతుందని. అనంతరం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఏవి రత్నప్రసాద్ మాట్లాడుతూ మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకునే విధంగా తమ విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ఇంటెలిజెంట్ కంప్యూటింగ్ అండ్ కమ్యూనికేషన్ 8వ అంతర్జాతీయ సదస్సు ఉపయోగపడుతుందని వెల్లడించారు. రాబోయే రోజుల్లో మరిన్ని కాన్ఫరెన్సులు జరుగుతాయని అన్నారు. టెక్నాలజీకి హబ్గా తమ యూనివర్సిటీని తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఈరోజు ఏఐని, ఎంఎల్ అని, అలాగే డీప్ కంప్యూటింగు, ఎడ్జ్ కంప్యూటింగు, కమ్యూనికేషను, ఈ యొక్క టెక్నాలజీస్లో చాలా ర్యాపిడ్గా చేంజెస్ వస్తూ ఉన్నాయి. ఈ ర్యాపిడ్ చేంజెస్కి అందిపుచ్చుకునే నాలెడ్జ్ని పెంచుకోవటానికి ఇతర దేశాల నుంచి వచ్చే రీసెర్చ్ పేపర్స్ ప్రజెంట్ చేసే ప్రముఖులతో, ప్రొఫెసర్స్ కానీ, విద్యార్థులతో కానీ, మా విద్యార్థులు, మా ఫ్యాకల్టీ
కొలాబరేట్ అయ్యి ఆ టెక్నాలజీస్ని ఇంబైబ్ చేసుకుని కొత్తగా సొల్యూషన్స్ సమాజానికి దేశానికి ఉపయోగపడే రీతిలో ఈ కాన్ఫరెన్స్ ఉంటుందని మరిన్ని ఇక ముందు సంవత్సరాల్లో మరిన్ని కాన్ఫరెన్స్లో మేము కండక్ట్ చేస్తూ మేము మా యూనివర్సిటీకి బాగా ఇది టెక్నాలజీ హబ్గా క్రియేట్ చేసే విధంగా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.